సిపిఎస్ పెన్షనర్లకు గత ప్రభుత్వం మినిమం పెన్షన్ భద్రత కల్పించడం కోసం 10,000 రూపాయలు నెలకు పెన్షన్, దాని మీద డిఏ ఇస్తామని చెప్పి ఆర్డర్ ఒక ఉదాహరణ తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన దాన్ని పక్కన పెట్టడం వల్ల ఇప్పుడు సిపిఎస్ కింద రిటైర్ అయిన ఉద్యోగులకు ఎంత వస్తుందంటే పెన్షన్ 2,000, 3,000. అంటే ప్రభుత్వం సామాజిక పెన్షన్లు ఇచ్చింది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కంటే, సామాజిక పెన్షన్ల కంటే ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన సిపిఎస్ పెన్షన్లకు తక్కువ పెన్షన్ వస్తుంది. అదే పాత జీపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేసింటే వాళ్ళకు 10,000 మినిమం పెన్షన్ ప్లస్ దాని మీద డిఏ వచ్చేది. ఆ రకంగా సిపిఎస్ పెన్షనర్లు ఒక్కొక్కరు నెలకు 10,000 రూపాయలు. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళకు జరిగిన నష్టం, సిపిఎస్ పెన్షనర్లు జరిగిన నష్టం 2,50,000. ఈ రకంగా చూసుకోండి, ఎవరు ఏ వర్గాన్ని ఎవరిని వదిలిపెట్టకుండా అందరికీ నున్నగా చంద్రబాబు ప్రభుత్వం గుండు కొట్టింది. ఇది అబద్ధమా కాదు ఎవరైనా చెప్పమనండి. నేను చెప్పిన లెక్కలు తప్పైతే ఏ ఉద్యోగినైనా పోయి అడగండి, వాళ్ళ బేసిక్ పేరు ప్రకారం లెక్కేసుకొని ఇది జరిగింది నష్టమో కాదో చెప్పమనండి. ఈ రకంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన నష్టం 32,000 కోట్ల రూపాయలు. ఇది ఏది పాత బకాయిలు కాక, పాత ప్రభుత్వంలో పిఆర్సీ అరియర్స్, డిఆర్సీ పాత ప్రభుత్వం పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే ఉద్యోగులకు రావాల్సింది ఎంత? సుమారుగా 50,000 కోట్ల రూపాయలు. ఉద్యోగులకు 50,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు. 5 డిఎల్ పెండింగ్ పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు. 6 సరెండర్ లీవ్లు పెట్టిన ప్రభుత్వం ఎప్పుడు లేదు. 15 టీఎల్ పోలీసులకు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం ఎప్పుడు లేదు. ముఖ్యమంత్రి గారిని అడుగుతాం, అయ్యా మాకు 50,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? మీరు గవర్నమెంట్ వచ్చాక శ్వేతపత్రం రిలీజ్ చేసింది కదా, గత ప్రభుత్వం 22,000 కోట్లు బకాయిలు పెట్టిందని. ఇప్పుడు ఒక శ్వేతపత్రం ఇవ్వండి, ఉద్యోగులకు ఎంత పెండింగ్ ఉందో చెప్పండి. నేను చెప్పింది కరెక్టే కాదో చెప్పండి. మీరు 8,000 కోట్లు పెండింగ్ ఉంది, ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఉద్యోగులకు 50,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉంటే అవి వదిలిపెట్టి రాజధానిలో అద్దాల సోకులకు మాత్రం 1,000 కోట్ల రూపాయలు, రాజధాని బిల్డింగ్లో అద్దాల కోసం 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. 2,500 కోట్లు అంటే ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మామూలుగా బయట విల్లా కొనుక్కోవచ్చు, 5,000 ఎస్ఎఫ్టీకి 5,000 ఖర్చు పెట్టి భూమి కన్స్ట్రక్షన్ కలిపిన విల్లా కొనుక్కోవచ్చు. అలాంటిది రాజధానిలో బిల్డింగ్కు అద్దాల సోకు కోసం ఎస్ఎఫ్టీకి 5,000.